అభ్యుదయ కవిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. సింధూరం రక్తచందనం బంధోకం సంధ్యారాగం తులి చంపిన లేడి నెత్తులు ఎగరేసిన ఎర్రజెండ రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాలిక నాలిక కావాలో ఈ నలకవనానికి ఘాటెక్కిన గంధక ధూమం పోటెత్తిన సప్త సముద్రాలు రగుల్కొనే రాక్షసు బొగ్గు బుగుల్కొనే బుక్కాగుండు వికసించిన విద్యుత్తేజం చెలరేగిన జలసమ్మర్ధం కావాలో ఈ నలకవనానికి రాబందుల రెక్కల చప్పుడు పొగగట్టపు భూంకారపు ధ్వని అరణ్యముల హరీంద్ర గర్జన వయోధర ప్రచండ ఘోషం ఖడ్గము రోట్ల విరామం జంజూరిల సజ్జధ్వానం కావాలో ఈ నరకవనానికి. అభ్యుదయ కవిత్వానికి కావలసిన స్పందించవలసిన ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి వస్తువుల్ని శ్రీశ్రీ చెబితే ఈరోజు వేదిక మీద అభ్యుదయ కవిత్వాన్ని 90 ఏళ్ల అభ్యుదయ కవిత్వ ప్రస్థానాన్ని ప్రస్తావించడానికి వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు శ్రీ ఈశ్వర్ రెడ్డి గారు, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ రాటపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, అరసం రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ గారు, ఈనాడు అనంతపురం జిల్లా అభ్యుదయ సాహిత్యం అందరూ రాస్తున్నారని గర్వంగా ప్రకటించినటువంటి మిత్రులు, ప్రముఖ రచయిత కవి శ్రీ శాంతినారాయణ గారు, 90 ఏళ్ల అరసం ప్రస్థానంలో అనంతపురంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అనంతపురంలో అభ్యుదయ కవిత్వం అన్న అంశం మీద రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడమని అడిగారు. వారి మాట శిరోధార్యం. అనంతపురం జిల్లా ఆధునిక ఆంధ్రప్రదేశ్లో అక్షర క్రమంలో మొదట ఉన్న జిల్లా. ఈ జిల్లాలో పద్య కవిత్వం, అవధాన కవిత్వం చాలా కాలం వర్ధిల్లినప్పటికీ, చాలా కాలం విలసిల్లినప్పటికీ అనంతపురం జిల్లాలో ఒక ఆశావహమైన ఆలోచనతో, అభ్యుదయ దృక్పథంతో ఆధునిక కవిత్వాన్ని ఆరంభమైందని అనడంలో ఎంత మాత్రం సందేహం లేదని నేను అనుకుంటాను. మార్క్సిజాన్ని, భౌతికవాదాన్ని, వాస్తవవాదాన్ని కొలమానాలుగా చేసుకుని అభ్యుదయ కవిత్వాన్ని కొందరు విమర్శకులు నిర్వచించారు. తెలుగులో తొలి కావ్యం రాసిన నన్నయ్య అభ్యుదయ కవి కాడా అని కొందరు అంటారు. అట్లాగే ద్విపద కావ్యముల ద్వారా సాహితీ లోకంలో తిరుగుబాటు చేసిన శైవ కవులు అభ్యుదయ కవులు కారా అని ఇంకొందరు మాట్లాడతారు. ఇక అవసరమైనప్పుడు దేవతలను కూడా ధిక్కరించినటువంటి శతకవులు ఉన్నారే, వాళ్ళు కూడా అభ్యుదయ కవులు కారా అని మరికొందరు మాట్లాడతారు. ఎవరేమన్నా ఈ పాక్షిక సత్యాలే. అయితే అభ్యుదయ కవిత్వానికి కొన్ని లక్షణాలని కొందరు విమర్శకులు, పరిశోధకులు నిర్దేశించారు. అందులో ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు ఏమంటారంటే, వర్గ సంఘర్షణ, విప్లవ ప్రబోధం, వీరగాథ కథనం, యుద్ధ విముఖత, శాంతి ప్రియత, సమసమాజ నిర్మాణం, ఈ లక్షణాలను ప్రతిపాదించేటువంటి కవిత్వాన్ని అభ్యుదయ కవిత్వం అని అంటారు. మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కావ్యరచన, పద్యరచన, అవధాన ప్రక్రియ కాలక్రమేణా తగ్గుముఖం పడుతున్న సమయంలో అభ్యుదయ కవిత్వ దృక్పథంతో
అనేకులు పద్య కవిత రాశారు, వచన కవిత రాశారు, అభ్యుదయ కవిత్వాన్ని మొదలుపెట్టారు. అనంతపురం జిల్లాలో ఆవిర్భవించిన అనేక సాహితీ సంస్థలు, అట్లాగే అభ్యుదయ రచయితల సంఘాలు, జిల్లా రచయితల సంఘాలు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎందరో కవులు అనంతపురం జిల్లాలో ఆవిర్భవించారు, కవితా సంపుటాలు తీసుకొచ్చారు. కొందరు కవులు అనంతపురం జిల్లాలో పుట్టారు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు కవులు వేరే ప్రాంతాల్లో పుట్టారు, అనంతపురం జిల్లాలో నివసిస్తున్నారు. వీళ్ళందరినీ నేను అనంతపురం కవులుగానే భావిస్తాను. ఇక నా ఈ ప్రసంగంలో చాలామంది కవుల్ని మాట్లాడవలసిన సమయం లేదు కాబట్టి వయసు రీత్యా, కాలరీత్యా ఉన్నటువంటి కొందరి కవుల్ని వాళ్ళు రాసినటువంటి కవిత్వంలో ఒకటో రెండో పద్య పదాలని ఉటంకిస్తూ అనంతపురం సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం ఏ క్రమంలో వర్ధిల్లిందో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రముఖ విమర్శకుడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఆంగ్ల ప్రొఫెసర్ ఏమో అని, తెలుగులో పద్యాలు మాట్లాడితే తెలుగు ప్రొఫెసర్ ఏమో అనుకుంటారు చందు సుబ్బారావు గారిని. చందు సుబ్బారావు గారు ఒక భూగర్భ జల శాఖ ఆచార్యుడు. వారు ఏమన్నారంటే చచ్చు కవిత్వాన్ని చాలా చోట్ల ప్రస్తావిస్తాడు. అట్లా అనంతపురంలో కొందరు చచ్చు కవులు ఉండొచ్చు. అరగంట క్రితం అన్నం తిన్నాను. నేను ఎందుకు తిన్నాను? నిన్న తినలేదు కాబట్టి ఇవాళ తిన్నాను. ఇది కవిత్వమే అని చాలా మంది అనుకుంటారు. ఇట్లా కవిత్వం రాసే కవుల్ని నాకు అంత ఉదారత్వం లేదు కాబట్టి వాళ్ళని నేను అనంతపురంలో అభ్యుదయ కవులుగా అనుకోవడం లేదు. కానీ నా దృష్టిలో అనంతపురం జిల్లాలో రాళ్లపల్లి అనంతకృష్ణమాచార్యులు, బెల్లూరు శ్రీనివాసమూర్తి, పుట్టపర్తి నారాయణాచార్యులు, విద్వాన్ విశ్వం గారు, కవికాతి కోగిల సీతారాం గారు, శ్రీ కొలకలు వినాథ్ గారు, శ్రీ శాంతినారాయణ గారు, శ్రీ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, బి సూర్యసాగర్ గారు, ఏలూరు ఎంగన్న గారు, షట్లపల్లి చిదంబరెడ్డి గారు, ఎక్కలూరు శ్రీరాములు గారు, రాజయ్య, మల్లెల, జూపల్లి ప్రేమ్చంద్, కిర జగదీష్, బిక్కి కృష్ణ, వెంకట కృష్ణ, సమీముల్లా, చంద్రశేఖర శాస్త్రి, లోసారి సుధాకర్, కొత్తపల్లి సురేష్, సురగౌడి రామకృష్ణ, యామలపల్లి నర్సిరెడ్డి, మధురశ్రీ, శశికళ గారు, కొండసారి రజిత గారు, కుంచశ్రీ, రాఘవేంద్ర, ఎం ప్రగతి, బావికాటి రాఘవేంద్ర, పసులూరి ఓపులేసు, జట్టి జయరాం, కల్లూరి ఆనందరావు, అమర్నాథ్ రెడ్డి, అలాగే జూటూరు షరీఫ్, ఇలాంటి అనేక మంది కవులు అనంతపురం జిల్లాలో ఉన్నారు. ఇంకా ఉండొచ్చు, బహుశా నా దృష్టిలో వారు పడకపోయి ఉండొచ్చు, నేను వారిని చదవకపోయి ఉండొచ్చు. ఎవరైనా మర్చిపోతే అన్నిదా అనుకోవద్దని అడుగుతూ, ఇక రాళ్లపల్లి వారు అన్నట్టు సాహిత్య అవధానాలకు ఆదరణ తగ్గింది. ప్రజా సమస్యల వైపు కవులు తమ దృష్టిని మళ్లించారు. 1980 తర్వాతనే కవులు పద్యగానాలు కష్టజీవికి ఇరుప్రక్కల ఆత్మస్థైర్యాన్ని కలిగించలేవని నమ్మి చల్లని సాయంకాలంలో పంకాల కింద కూర్చొని కవితా చర్చలు చేయడాన్ని మానేసి అగ్రవర్ణ సర్ప పరిశ్రమం నుంచి కవితా కన్యను విముక్తం చేసే ప్రయత్నం చేశారు చాలామంది కవులు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, బెల్లూరు శ్రీనివాసమూర్తి, పుట్టపర్తి నారాయణాచార్యులు వీళ్ళు పద్య కవిత్వం రాసిన, పద్యాల్లో మాట్లాడిన వారి రచనల్లో కరువు ప్రస్తావన, అనంతపురం జిల్లా కరువు ప్రస్తావన, రాయలసీమ కరువు ప్రస్తావన కనిపిస్తుంది. మరి ఈ మార్పుల్ని చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నట్టు సమాజంలో వచ్చే మార్పుల్ని ఏ రచయిత తప్పించుకోలేడు, వీళ్ళు కూడా తప్పించుకోలేకపోయారు. ఆనాటి కరువు, ఆనాటి ప్రజల కష్టాలను తమ కావ్యాల్లో రాశారు. ఇక విశ్వంగారి పెన్నేటి పాట సీమ దుస్థితిని చెబుతూ ఉంది. నిజానికి ఇది ఒక ఆధునిక మహాకావ్యం. ఇందులో ఈ కావ్యాన్ని అప్పటి ఆంధ్రోద్యమ ఊపులో ఎక్కువ మంది పట్టించుకోగలేకపోయారు. మరి ఈయన
కావ్య భాష సంధికాలాన్ని ఈ కావ్యం సూచిస్తూ ఉంది. ఇదే పెన్న వట్టి ఎడారిని నిదానించినాడు తమ్ముడు అని ఎంతో సరళంగా మాట్లాడినా అక్కడక్కడ చాలా కఠిన సమాసాలు కలిగిన పద్యాలతో ఈ విద్వాన్ విశ్వం గారు పిన్నేటి పాట రాశారు. అనంత జిల్లాలో విశ్వం గారి తర్వాత ఎందరో కవులు వచ్చారు. వాళ్ళల్లో ప్రసిద్ధి చెందిన కవి కోగిల సీతారాం గారు అనితర సాధ్యమైన కవిత్వం రాశారనడంలో ఎట్టి సందేహం లేదు. చలిమంట అనే కవితలో పల్లె కూలీల దినదిన గండపు జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా రాసిన కవి కోగిల సీతారాం. కవిత్వం అంటే ఛందస్సు కాదు, డమడమద్భాటాల మోత కాదు, సర్కస్ ఫీట్లు అసలే కాదు, మెరుపులా మెరిసి గాలిలా తాకి ఒక్క క్షణంలో హృదయాన్ని గిరిగింతలు పెట్టే చమత్కారమే కవిత్వం అని సీతారాం భావన. ఆయన తన కలంతో అక్షర శైల్యం అనే గొప్ప కవితా సంపుటిని రచించారు. ఈయన కూడా పద్య కవిత్వం రాసిన ఎక్కువగా అభ్యుదయ దృక్పథమే ఉన్నటువంటి కవి. సోమరుడు లేని, పిరికితనం లేని, జయం లేని భారతం కావాలి అంటాడు కొలకూరి వినాయక్ గారు. ఈయన కవి, కథకుడు, పరిశోధకుడు, వక్త, ప్రముఖ వ్యాసకర్త. పుట్టింది అనంతపురం కాకపోయినా అనంతపురం జిల్లాలో ఎక్కువ కాలం ఉద్యోగం చేసిన రచయిత, కవి కాబట్టి ఆయన కూడా అనంతపురం జిల్లా కవిగా నేను భావిస్తూ ఉన్నా. ఈయన 1984లో కులం ధనం అనేటువంటి కావ్యం రాశాడు. శ్రమకు విలువ లేకపోవడం అంటూ పలాయకెళ్ళిపోబడిన శ్రామికుల శ్రమను చిత్రించిన కవి శ్రీ వినాయక్ గారు. మరి ఇందులో గతం పరమాశ, వర్తమాన వ్యాఖ్యానం, భవిష్యత్తుకు ఆశ కలిగించేటువంటి కవి వినాయక్ గారు అని తెలుస్తుంది. అట్లాగే అనంతపురంలో ఇప్పటిదాకా అనంతన అభ్యుదయ కవిత్వాన్ని గురించి మాట్లాడిన ప్రస్తావించిన శాంతినారాయణ గారు కొత్త అక్షరాలమై వస్తామంటూ ఒక కావ్యం రాశారు. తనకున్న కోపాన్ని కవిత్వంగా మార్చిన కవి ఈయన. గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒంటి మీద చర్మం తడిసిన ఈత తాడై బిగుసుకుంటుంది. బల్లిలాగా బాధ మెల్లగా అసహ్యంగా మొదలవుతుంది. హృదయం మేకుల మూటై కదులుతుంది. చీకటి లాంటి నీచ నికృష్ట దుష్ట దుర్మార్గ దుర్గంధ మతధర్మాన్ని, మత సంస్కృతిని ఖండించినటువంటి కవి శాంతినారాయణ గారు. ఇక ఈరోజు అభ్యుదయ కవిత్వం పైన ప్రస్థానం పేరుతో ఒక అద్భుతమైన ప్రసంగం చేసిన రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. వీరు మానవ ముఖాలలో నుంచి మరణం లేని డబ్బుల పువ్వుల్ని ఎవరూ అపహరించలేని సౌగంధిక పుష్పాలుగా మార్చిన వాడు. ఇక్కడ మధ్యయుగాల అవశేషాలే నవీన యుగ విశేషాలు. నరికేయడానికి మనిషి తలైనా మామిడి చెట్టైనా ఒకటే అంటూ అనంతపురంలో ఉండేటువంటి ఫ్యాక్షనిస్ట్ సమాజాన్ని, ఆ సంస్కృతిని చిత్రించాడు. ప్రత్యర్థి ఆర్థిక స్థితికి కారణమైన పంటల తోటల్ని సైతం నరికేసే సంస్కృతిని తన కవిత్వంలో రాసిన కవి. రెండు ప్రపంచాలు ఆయనవి, ఒకటి విమర్శ, రెండు కవిత్వం. ఈ రెండు ప్రపంచాల మధ్య సాహిత్యాన్ని చదువుతూ రాస్తూ, ఒక చేత్తో కవిత్వాన్ని రాస్తూ మరో చేత్తో కథను మోస్తూ ఫ్యాక్షనిస్ట్ సంస్కృతిని చిత్రించిన కవి చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాగే అనంత పద్యయోధుడు ఏలూరు ఎంగన్న గారు. ఈయన ప్రగతిశీల కవి. 2001లో శాంతి శిఖరం అనే పద్య కావ్యం రాశాడు. అభ్యుదయాత్మకంగా రచన చేసేటువంటి కవి. ఈ కావ్యం ఉదాత్త భావాల సమాహారం అని మనం ఈ కావ్యాన్ని చదివితే తెలుస్తుంది. ఇక ఈ కవి అంటాడు, ఏల అణ్వస్త్రముల గోల, ఇలా సుఖింప అన్న వస్త్రములు చాలు, ఆత్మరక్షణార్థం ఆయుధ బలమది అవసరము లేదు, అపరిమితమైన అదియే ప్రాణాంతకంబు అని శాంతి సమరాల యొక్క సంఘర్షణని తన కవిత్వంలో చిత్రించాడు. ఇక
ప్రముఖ రచయిత షట్లపల్లి చిదంబరెడ్డి గారు కవిత్వం కూడా రాస్తారు. నీవు కవివా? ఎవరి కవివి? నీవు కవివైతే మంచిది, నీలోని గుగులువైతే మరీ మంచిది అంటూ ఆగిపోయిన జీవితాల్ని, కాలిపోయిన కలల తోటల్ని, తగిన నరనరం మీటి విషాద అలజడిని దృశ్య ప్రవాహంలో చిత్రించిన కవి షట్లపల్లి చిదంబరెడ్డి గారు. జీవితాన్ని వరుసుకొని పారిన దృశ్య ప్రవాహం ఈయన కవిత్వం. కవిత్వం అంటే గోడకు దిక్కొట్టిన మేకు కాదు, భుజానికి వేలాడే తుపాకీ అంటున్న కవి రాధేయ. ఆధునిక తెలుగు కవి, అభ్యుదయ కవిత్వం పట్ల అపారమైన మక్కువ ఉన్న కవి. ఈ విధ్వంస విషాదానికి పల్లవి ప్రపంచీకరణది, చరణం సామ్రాజ్యవాదానిది, పాపం పాలనా యంత్రాంగానిది అని ప్రపంచీకరణకు గురైన చేనేతల జీవితాన్ని మగ్గం బతుకునేటువంటి కావ్యంలో రాసిన కవి రాధయ్య గారు. పెన్నేటి పాట తరువాత అనంతముఖ చిత్రాన్ని చిత్రించిన మరొక మంచి కవి అవేద రాసిన కవి జూపల్లి ప్రేమచంద్ గారు. జీవితాన్ని, అనంత గ్రామీణ జీవితాన్ని గురించి తన కవిత్వంలో చిత్రించాడు. అనంత జిల్లాలో ఉండే వర్షాభావాన్ని గురించి చెప్తాడు. ఇక్కడ జీవితం మిథ్య, వ్యవసాయమే జీవనాధారం అనే ప్రత్యామ్నాయం లేదని వ్యవసాయానికి మించి ఈ కవి భావిస్తాడు. జీవితం అంటే నగ్నంగా నాగలి మీద సిలువెక్కడం కావచ్చు, ఇక్కడ మృత్యు ఎప్పుడు అకాలంలోనే దాడి చేస్తుందని వ్యవసాయ ఫలాలు ఆత్మహత్యకు నిలవయ్యాయని పేర్కొన్నాడు. కపట రాజకీయం మీద యుద్ధం చేయాల్సిందే అని తీర్మానిస్తాడు ఈ కవి. ఎండాలకు గుండెలుండవు, ఆ నీటి కోసం చేయిజాపితే రాజకీయాలన్నీ ఓటు కోసం చూస్తాయని రాజకీయ నాయకుల గృహ చింతనను జలగడ్డంలో చిత్రించిన కవి ఎక్కలూరు శ్రీరాములు గారు. సర్వస్వం రగులుతున్న భాస్వరం అంటూ జనంలో గూడుగట్టుకున్న ఆక్రోశాన్ని, ఆవేదనని చిత్రించాడు జలగండం అనే కవితా సంపుటిలో శ్రీరాములు గారు. ఇక జలస్వప్నం అని మాకు ఒక నది కావాలని మట్టి దంబులు అనే కావ్యాలు రాసిన మల్లెల గారు ఒక కొంచెం అనుభూతి కవి అయిన రాయలసీమ సమస్యల్ని, రాయలసీమ వర్షాభావాన్ని, రాయలసీమ కరువుని రాసినటువంటి కవి. మరి ఆయన అమ్మని ఏరుని నయనధరితో కవిత్వం చేసిన కవి. ఫ్యాక్షనిస్టుల గురించి మల్లెల నరసింహమూర్తి కరువు సీమలో రక్తపు టేరులు ఏడాది పొడుగునా పొంగి పొర్లుతున్నాయి, రాజకీయం నెత్తుటి మడుగు, అందులో దహం తీర్చుకునే ప్రతి పులిని అడుగు అంటాడు. ఇట్లా అనంతపురం జిల్లా కరువుకు కారణమైనటువంటి రాజకీయాన్ని కూడా చిత్రించిన కవి మల్లెల. మల్లెల జనం బాధను అనువదించని అక్షరం రాలిన నక్షత్రమే. జనం బాధను ఏ కవి అయితే తన కావ్యంలో అనువదించలేడో అతడు ఆకాశం నుండి రాలిన నక్షత్రమే అని నమ్మేటువంటి ఒక తాత్విక చింతన కలిగినటువంటి కవి మల్లెల నరసింహమూర్తి. మనిషి వాసనకు దూరమైన నీలోని మానవత్వాన్ని నీవే పాతి పెట్టుకోవడం, నేను నీవే కోల్పోవడం కదా. ఇలా వర్తమాన సమాజంలో మానవత్వం కోసం కవిగొంతుతో పలవరించిన కవి కెరె జగదీష్. ఇటీవలే మరణించారు. ఈ కవి రాసిన ప్రతి కవిత, ప్రతి ఆవేదన మనుషులుగా ప్రవర్తించకపోవడం పట్ల ఆగ్రహం జగదీష్ కవిత్వంలో కనిపిస్తాయి. లోకహితం కోసం కలం పట్టిన ఖడ్గాన్ని జులిపించే కవిని నేను అంటున్న కవి మరొక కవి బిక్కి కృష్ణ. ప్రపంచీకరణపై సమరభేరి మోగించిన కాలం నది ఒడ్డున అనే కావ్యం రాసిన కవి. అలాగే రాతిగుండె వినిపించే బతుకుపాట హంద్రీగానం, సీమ అస్తిత్వ బాధ దుఃఖస్వరం అని హంద్రీగానాన్ని గానం చేసిన కవి వెంకటకృష్ణ. ఈయన కవి, కథకుడు, విమర్శకుడు. ఈయన చూపిన ప్రతిభ అపారం. ఎండిన హంద్రి నదిని ప్రతిపాదనలో ఒక పోలిక వేసి ఆ నది విషాదాన్ని కంటి ముందు నిలిచి కన్నీటి పొట్టుగా చేసిన కవి వెంకటకృష్ణ. సారం పీల్చేసిన పేగులా ఉంది నది, 5 ఏళ్లైనా కుడితీరని పిల్లాడు సాగదీసిన అమ్మ కన్నులా ఉంది, వచ్చిన నీళ్ళని నిలబడకపోగా పిండేసిన బట్టలా ఉంది అని హంద్రి నది స్వరూపాన్ని, రాయలసీమ కరువుని చిత్రించిన కవి. ఇక చాలామంది కవులు ఉన్నారు.
నా ఒంటి మీద అత్తరు వాసన అంటేనే కొన్ని దుర్గంధం కొమ్ము కాస్తుందని కదా నువ్వు అంటావు. డోకొచ్చినట్లు తల్లడిల్లిపోతావు. తినడానికి లేకపోయినా అత్తరికేం తక్కువ లేదు. నవాబు గారికనే కదా మా గుమ్మానికి కట్టిన నీ పరిహాస పదాలంటున్న కవి షమీవుల్లా. ఇట్లా నేను నారిని మ్రోగించిన సమరభేరిని అని అంటున్న కవి కొండసాని రజిత. ఇటీవలే కవయిత్రుడు జాబితాలో చేరిన కవయిత్రి. చాలామంది కవులు ఉన్నారు. ఈ కవులందరినీ గురించి మాట్లాడాలంటే ప్రగతి గారు కూడా నీళ్ళ గురించి సముద్రం అనే కవితా సంపుటి తీసుకొచ్చారు. అలాగే కల్లూరి ఆనందరావు గారు, ఇట్లా చాలామంది కవులు అనంతపురం జిల్లాలో అభ్యుదయ కవిత్వాన్ని రాస్తున్నారు. సురగౌరి రామకృష్ణ ఇలాంటి వాళ్ళు. అయితే అందరినీ ప్రస్తావించేటువంటి సమయం లేకపోవడం వల్ల అందరి కవిత్వ పాదాలని మీకు పరిచయం చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక 2-3 మాటలు మాట్లాడతాను. అనంతపురంలో అమర్నాథ్ రెడ్డి కూడా కవి. ఆయన రాస్తున్నటువంటి ఇట్లాగే కృష్ణమూర్తి ఉన్నాడు, అశ్వత్థ రెడ్డి ఉన్నాడు, విశ్వనాథ రెడ్డి ఉన్నాడు, పసునూరి ఓపులేస్తున్నాడు. ఇట్లా చాలామంది కవులు ఉన్నారు. అయితే ఏదేమైనా బాధాతత్త హృదయాల ఘోషని ఈనాటి అనంత కవిత వినిపిస్తూ ఉంది అని ప్రజల ఆక్రందనల ఆవేదనల సారాన్ని విప్పి చెబుతూ ఉంది. అనంత కవుల కవిత గత అనుభవాలకు ఆలంబనగా చేసుకుని తప్పుల్ని సరిదిద్దుకొని భుజానికి ఎత్తుకొని భవిష్యత్తును కలగంటున్నది అనంతపురం కవిత అని మాత్రం మనకు ఈ కవితా సంపుటాలు చదివితే తెలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ మిత్రుడు అంటున్నాడు కానీ నేను కవిని కాను. పుస్తకం వేసి ఉండొచ్చు కానీ నేను కవిని కాను. ధన్యవాదాలు. కాసేపు దయచేసి మన సభ 20 నిమిషాల్లో ముగుస్తుంది. అందరూ ప్రశాంతంగా కోరుతూ రాజారాంకి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సభ సజావుగా నిర్వహించుకోవడానికి దయచేసి సైలెంట్ సార్ ప్లీజ్. ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకోవడానికి మాకు అనేక మంది సహకరించినారు. వారందరికీ హలో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా ఎంతోమంది ఈ సమావేశంలో సహకరించినారు. అందులో ఆర్టీటీ సంస్థ మనకు ఈ సమావేశ మందిరాన్ని ఉచితంగా ఇవ్వడం, మరి రూమ్లు కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వారికి మల్లారెడ్డి గారు డైరెక్టర్ ఎకాల్ సెంటర్, వారికి ప్రప్రదంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆర్థికంగా మనకు సహకరించినటువంటి మాలతి గారు 10,000 రూపాయలు మనకు అందజేశారు. వెంకటరామరెడ్డి గారు లెక్చరర్ ఇక్కడే ఉన్నారు, ప్రిన్సిపల్గా రిటైర్ అయినారు, వారు 6,000 రూపాయలు. అనురాధ గారు ఒక 2,000 రూపాయలు. కె లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా లెక్చరర్గా ఉన్నారు, 3,000 రూపాయలు. డాక్టర్ శాంతినారాయణ గారు 2,000 రూపాయలు సహకరించారు. మధురశ్రీ గారు ఎంతో ప్రేమతో 500 రూపాయలు ఇవ్వడం మాకు సంతోషం. ఏలూరు ఎంగన్న గారు ఒక 1000 రూపాయలు మాకు ఇచ్చారు. జూడూరు షరీఫ్ గారు 1000 రూపాయలు. అలాగే రాజబాలం చంద్రశేఖర్ రెడ్డి గారు 8,500 రూపాయలు ఆయన మాకు ఇచ్చారు. అంటే సౌరభ్ గోవిందరాజు గారు 3,000 ఇచ్చారు. మాధవి గారు 2,000 రూపాయలు. జయప్రకాష్ గారు హిందూపురం నుంచి 3,000 పంపారు. ఉప్పర్పాటి వెంకటేశ్వర్లు గారు 5,000 రూపాయలు. వంకరెడ్డి రెడ్డప్ప గారు 5,000 రూపాయలు. కల్లూరు ఆనందరావు గారు 5,000. ఈశ్వరి నేను 4,500 ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళకన్నా చిన్న ఉద్యోగం. అలాగే అనితమ్మ గారు మరి ఇతరు 5,000 రూపాయలు ఇస్తూ ఇతరులతో కూడా వసూలు చేసి 7,730 రూపాయలు కరెక్టేనమ్మా ఇచ్చారు. అట్లాగే అందులో శివప్రసాద్ రెడ్డి ఏతిస్వామి అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఇచ్చిన మొత్తంతో కలిపి 7,700 రూపాయలు ఇచ్చారు. తాడిపత్రి కేశవరెడ్డి గారు 10,000 రూపాయలు పంపారు. ఇక్కడ రాఘవరెడ్డిని ఎందుకు పిలిచినారంటే ఒక విశేషం ఉంది. ఈయన దేవాలయాలకు, దేవతలకు, పూజలకు, వినాయక విగ్రహాలకు తప్ప బహుశా ఇటువంటి కార్యక్రమాలకు ఇచ్చింది నాకు తెలియదు. ఇచ్చింటాడు మెడికల్ కాలేజీ. ఈయనకు నాకు సహవాస దోషం పెరిగినందువల్ల కొన్ని సంవత్సరాలుగా మీ ఇద్దరు కలిసి తిరగడము, నేను అనేక విషయాలు చెప్పడము, ఆయన యొక్క నిజాయితీ నిబద్ధత నాకు ఇష్టము, ఇద్దరు కలిసి మేము
ఒకరికొకరికి మంచి అభిప్రాయాలు మాకు ఉన్నాయి కాబట్టి నేను అడిగిన వెంటనే సార్ నేను కూడా ఇస్తానని 10,000 రూపాయల్ని ఆయన అందజేశారు. అందువల్ల రాఘవరెడ్డి గారికి, ఎందుకంటే మామూలుగా మన అభ్యుదయ కవులు రచయితలు అభ్యుదయానికి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, దీని సంబంధమే లేకుండా అన్ని గుళ్ళు గోపురాలకే లక్షలు ఇచ్చేది కాదయ్యా, మేమేదో అభ్యుదయ రచనలు పెట్టుకుంటున్నాము, మాకు అవసరం ఉందంటేనే వెంటనే 10,000 రూపాయలు మరి అనౌన్స్ చేసి 10,000 రూపాయలు క్యాష్ వెంటనే మళ్ళీ మర్చిపోతాను సార్ ఇచ్చేసినారు. ఒక మాట మాట్లాడేది లేదు, చేతలు మాత్రం చేస్తారు. ఇప్పుడు మనము ప్రహ్లాద్ వచ్చినారా? నాకంటే ఇప్పుడు రాజపాలి గారు రాఘవరెడ్డి ఒక 10,000 కాదు, ఇల్లు రాశారు మా పారసం భవనం. ఇది వీడియో తీసాను. రాజారాం కవి కాకపోతే నేను విమర్శకుడు కాదు. గొప్ప కవి అతడే రాశాడు కొన్ని కవితలే, అద్భుతమైన కవితలు. మిత్రులారా, నేను మళ్ళా ఇంటికి వచ్చానంటే ఒక ముఖ్యమైన పాయింట్ మర్చిపోయిన, చెప్పకపోతే లోపం ఉందని చెప్తున్నాను. అరసానికి మార్క్సిజం తాత్విక సిద్ధాంతం అనే దాంట్లో సందేహం లేదు. అయితే మన భారతదేశం యొక్క ఆంతరిక సామాజిక నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కరిజం కూడా అభ్యుదయ సాహిత్యం అరసం గౌరవిస్తాయి. 1985 తర్వాత ఈ కాంశీరామ్ గారి బిఎస్పి ఉద్యమము, కారం చేడు, చుండూరు, మాదిరికుప్పం, నీరుకొండ లాంటి చోట్ల జరిగినటువంటి దళితుల మీద జరిగినటువంటి దాడులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శత జయంతి, గుర్రం జాషువా గారి శత జయంతి, వీటన్నింటి సమాహారంగా దళిత ఉద్యమం మొదలైంది. అంతర్జాతీయ మహిళా దశాబ్దం నేపథ్యంలో స్త్రీవాదం మొదలైంది. బాబరీ మసీద్ విధ్వంస నేపథ్యంలో ముస్లిం వాదం బయలుదేరింది. 85 తర్వాతనే ఈ ప్రాంతీయ అసమానతల మీద ప్రాంతీయ ఉద్యమాలు మొదలైనాయి. తెలంగాణలో జరిగింది. మిత్రమా రాయుడు గారు నాల్సన ఇవన్నీ గమనించిన తర్వాత అస్తిత్వ ఉద్యమాలు మొదలైనవి. అస్తిత్వ ఉద్యమాలు, అభ్యుదయ రచన సంఘము ఈ అస్తిత్వ ఉద్యమాలకి సంపూర్ణంగా భాగస్వామ్యంగా ఉంటుంది. దళిత, బహుజన, స్త్రీ, ముస్లిం, ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్యాలను అరసం సంపూర్ణంగా గౌరవిస్తుంది. ఆయా సంస్థల వాళ్ళతో, వాదాల వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఇది మేము చాలా కాలం క్రితమే అరసం దీన్ని ఆమోదించింది. అందువల్ల మార్క్సిజాన్ని నమ్మేటువంటి అభ్యుదయ రచన సంఘం, అంబేద్కరిజాన్ని నమ్మేటువంటి ఇతర సంఘాలు శత్రువులు కాదని కత్తి పద్మారావు గారు అన్నారు. నేను అనగా మార్క్సిజానికి అంబేద్కరిజానికి మధ్య చిన్న నూలుకోగంత. ఇది ఆర్థికము అంటుంది మార్క్సిజము, ఇది సాంఘికం, కులం అంటుంది అంబేద్కరిజం. కులం యొక్క పాత్ర భారతదేశ నిర్మాణంలో అరసం ఎప్పుడు విస్మరించారు. కాబట్టి మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు కలిసి ప్రయాణం చేయాలి అనేది అరసం సిద్ధాంతం. చెప్పడం మర్చిపోయాను కాబట్టి మళ్ళా వచ్చాను. మరొక విషయం సార్ చెప్పినందువల్ల, నేను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్లో మేనేజర్ హైదరాబాద్ పనిచేస్తాను. అంబేద్కర్ గురించి టేబుల్ బుక్ అనేటువంటిది ఒకటి తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం అన్ని భాషలలో మరి విశాలాంధ్ర అనుబంధ సంస్థలన్నీ కలిపి టేబుల్ బుక్ అంటే చాలా పెద్ద పుస్తకం. జీవితం ప్రారంభం నుంచి చివరి వరకు అది టేబుల్ చూసుకోదగిన అన్ని బొమ్మలు ఉంటాయి, మ్యాటర్ తక్కువ ఉంటుంది. అదే టేబుల్ బుక్ అంటారు. అంబేద్కర్ పై టేబుల్ ప్రవేశం జరిగింది. అంతేకాదు అనుభవమే మహారాష్ట్ర నుంచి వచ్చింది. అంబేద్కర్ పైన అనేక పుస్తకాలు విశాలాంధ్ర వచ్చేసింది ప్రచారం. కాబట్టి అంబేద్కర్ అనేటువంటిది, అంబేద్కర్ లేకుండా అభ్యుదయం అనేటువంటిది లేదు. అభ్యుదయంలో అంబేద్కర్, మార్క్సిజము అంతా సమాన భాగస్తులే. ప్రహ్లాద్ గారు ఇప్పుడు ప్రహ్లాద్ కర్నూలు వందన సమర్పణ చేస్తారు. పాట పాడతాం. వందన సంవత్సరం తర్వాత భోజనం క్యాంటీన్లో ఉంటాయి, అందరూ కలిసి భోజనం చేస్తారు. ఈరోజు ఇక్కడ
90 ఏళ్ల అభ్యుదయ సాహిత్యం మీద అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇదే కార్యక్రమాన్ని ఇంతకుముందు గత నెలలో మేము కర్నూలులో పెట్టాము ఈ టాపిక్ మీద. అయితే ఉపన్యాసాలు విన్నప్పుడు అది కొనసాగింపుగానే కానీ దయచేసి ఎవరు వెళ్ళకండి, అంత గ్రూప్ ఫోటో అనేది అందరితో ఉంటుంది. దయచేసి అందరూ ఉండండి, దయచేసి భోజనానికి వెళ్ళండి. అభ్యుదయ సాహిత్యాన్ని ఏ విధంగా ప్రచారం చేయాలనేటువంటి దాంట్లో భాగంగా అనుకోవచ్చు. అక్కడ చెప్పిన విషయాలు కాకుండా కొత్త విషయాలు చెప్పడం అనేది నాకు గమనించాను. రాజపాళెం సార్ కానీ, పెనుగొండ లక్ష్మీనారాయణ గారు కానీ, వారు అక్కడ ప్రస్తావించిన విషయాలు కాకుండా కొత్త విషయాలు చెప్పారు. అంటే ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అనిపించింది నాకు. కనుక ఒకరు చెప్పారు పెద్దలు, ఇంకా ఇట్లాంటి మీటింగ్స్ చాలా జరగాలనేటువంటిది నాకు అర్థమైంది. కర్నూలు జిల్లాలో మేము ప్రధాన భూమికగా ఉంటూ నిర్వహణ చేశాము. ఇక్కడ ఎంతో ప్రయోజనాత్మకంగా ఎంతోమంది సీనియర్ కవులు, రచయితలు, సాహితీ ప్రియులు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇంతమంది మధ్యన ఇక్కడ ఈ అభ్యుదయ సాహిత్యం గురించి చర్చించడం అనేది చాలా శుభపరిణామం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈశ్వరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, వారు జాతీయ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు. వారు రావడం కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు, మా మార్గనిర్దేశకులు మరి రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి సాహిత్యాన్ని మరి వాళ్ళు విస్తృతపరిచే దాంట్లో భాగంగా మంచి సందేశాన్ని అందించినందుకు, మంచి అభ్యుదయ సాహిత్యం మీద పూర్తి స్థాయిలో చర్చించినందుకు, సాహితీ ప్రయోజనాన్ని చేకూర్చినందుకు వారికి అభ్యుదయ రచయితల సంఘం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మళ్ళీ గౌరవ సందేశాన్ని, అతిథి సందేశాన్ని అందించినటువంటి శాంతి నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అభ్యుదయ సాహిత్యం, అభ్యుదయ కవిత్వం మీద ప్రసంగించినటువంటి తుమ్ముచెర్ల రాజారాం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంకి జరగడానికి, ఇంత బాగా జరగడానికి మీరందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు అభ్యుదయ రచయితల సంఘం మీద, అభ్యుదయ సాహిత్యం మీద మీరు చూపినటువంటి ప్రేమకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరొక కార్యక్రమం జరగడానికి ఇది ఒక ప్రోత్సాహంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులకు, ఈ యొక్క హాలును ప్రొవైడ్ చేసినటువంటి ఆర్డిటి సంస్థ వారికి, ఈ కార్యక్రమంలో మరి కీలక వ్యక్తిగా వ్యవహరించినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీర్ నాగేంద్ర గారికి, వారికి సహకరించినటువంటి మిత్ర బృందం చాలా మంది పేర్లు ఉన్నాయి. చెట్ల ఈరన్న గారు, మధుర శ్రీ గారు, అనితమ్మ గారు, మాధవి గారు, గోవిందరాజు గారు, ఇంకా చాలా మంది వారు సహకరించినట్టుగా వారు చెప్పారు. ఇదంతా చాలా మంచి విషయం. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం. ఇప్పుడు భోజనాలు ఉన్నాయి. సార్ చెప్పారు ఈశ్వరెడ్డి గారు, మరి వారి కోరిక మేరకు అందరూ కూడా ఇక్కడే భోజనం చేయాలని మరొకసారి మనవి చేస్తున్నాం.